శ్రీవారి అన్నప్రసాద సముదాయంలో ఉద్యోగులను త్వరలో భర్తీ చేయనుంది టీటీడీ. అన్నప్రసాద వితరణను రోజురోజుకి విస్తరిస్తూ ఉండటంతో పాటు ఇందుకు అనుగుణంగా ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. 258 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలిస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు అన్నప్రసాదాన్ని ఉచితంగా అందించేందుకు 1985లో ట్రస్టును ఏర్పాటు చేసింది టీటీడీ. మొదట 2000 మంది భక్తులతో అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించిన టీటీడీ ఆ తర్వాత అంచెలంచెలుగా అన్నప్రసాద వితరణను విస్తరిస్తూ వచ్చింది. ప్రెజెంట్ నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్స్, క్యూ లైన్స్, యాత్రికుల వసతి సముదాయాలతో పాటు తిరుమలలో పలు ప్రాంతాల్లో ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ ప్రారంభించింది టీటీడీ. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు ప్రముఖ దేవాలయాల్లో ఉత్సవాల సమయంలో అన్నప్రసాదాన్ని ఉచితంగా భక్తులకు అందిస్తున్నారు. భక్తులు సైతం శ్రీవారి అన్నప్రసాద ట్రస్టుకు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఏటా ట్రస్టుకు 2,200 కోట్ల రూపాయలు విరాళంగా వస్తున్నాయి. వీటిపై 145 కోట్ల వడ్డీ వస్తోంది. అన్నప్రసాద ట్రస్ట్ నిర్వహణకు టీటీడీ ఏటా 130 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అంటే భక్తులు సమర్పించిన విరాళాలపై వచ్చే వడ్డీతోనే టీటీడీ ఈ ట్రస్టును నిర్వహిస్తోంది. 2018-19లో శాశ్వత ఉద్యోగులు 228 మంది ఉండగా 2019-20కి ఆ సంఖ్య 183కి పడిపోయింది. 2020-21కి 152 మంది, 2021-22కి 145 మంది, ఇక 22-23కి 135 మంది, 2023-24కి 138 మంది పర్మనెంట్ ఉద్యోగులు అన్నప్రసాద ట్రస్ట్లో విధులు నిర్వహిస్తూ ఉండగా ప్రస్తుతం వార్షిక సంవత్సరంలో 128 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో అన్నప్రసాద పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే అదనంగా మరో 314 మంది ఉద్యోగులు అవసరమని టీటీడీ గుర్తించింది. ఇందులో ఒక క్యాటరింగ్ ఆఫీసర్, 2 డెప్యూటీ క్యాటరింగ్ ఆఫీసర్, 73 మంది కుక్స్, సర్వర్స్ గా 25 మంది, క్యూ లైన్స్, మల్టీపర్పస్ వర్కర్స్ 154 మంది కావాల్సి ఉంది. వీరికి జీతభత్యాల కింద ఏటా 7,30,00,000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని టీటీడీ గుర్తించింది. అయితే పాలక మండలి మాత్రం 258 పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపింది. అయితే క్యాటరింగ్ ఆఫీసర్గా ఒకరిని, డెప్యూటీ క్యాటరింగ్ ఆఫీసర్స్గా 2, కుక్స్గా 45 మందిని, సర్వర్స్గా 25 మందిని, క్యూ లైన్ల వద్ద మల్టీపర్పస్ వర్కర్స్గా 59 మందిని, అన్నప్రసాద సముదాయంలో మల్టీపర్పస్ వర్కర్స్గా 126 మంది ఉద్యోగులను త్వరలో అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది టీటీడీ.